పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 11వ అధ్యాయం చదువుకుందాం. దొంగ త్రాసు యెహోవాకు హేయం, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారం వెంబడి అవమానం వచ్చును. వినయం గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణం నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధ పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. తన పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. వివేకి అయిన వాడు మౌనంగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పని వాడు నిర్భయంగా నుండును. నెనరు గల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యం చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయంగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగవట్టు వానిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.